హలో గైస్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ నందు. అండ్ బోర్గడ్డ అనిల్కి సంబంధించి లేటెస్ట్ వీడియోస్ అయితే ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తూనే ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఆయన సారీ చెప్తా, కాళ్ళు పట్టుకుంటా అని మాట్లాడుతున్నాడు. అసలు ఆయనకి బెయిల్ వస్తుందా రాదా అనేది కూడా చాలా మందికి డౌట్ ఉంది. అసలు ఆయన బిహేవియర్ గురించి మనతో పాటు కృష్ణకుమారి అమ్మ ఉన్నారు, అమ్మతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. ఫస్ట్ ఏమో ఆయనకి అన్యాయం జరిగింది అంటాడు, తర్వాత వచ్చేమో పారిపోయిన తర్వాత నా వాళ్ళని బెదిరిస్తున్నారు కాబట్టి నేను బయటకు వచ్చాను న్యాయం కోసం అంటాడు. ఇప్పుడేమో నేను సారీ చెప్తా, కాలు పట్టుకుంటా అంటున్నాడు. ఆయన మనం ఎలా చూడాలి? అసలు ఆయన క్యారెక్టర్ ఏంటి? ఆయనకి బెయిల్ ఇవ్వడం వర్తబులేనా? సరే, నేను కింద నుంచి పైకి వస్తా. కాళ్ళు పట్టుకుంటా అంటున్నాడు కదా, ఎవరు కాళ్ళు పట్టుకుంటాడు? ఎంతమంది కాళ్ళు పట్టుకోవాలో తెలుసా? ఆయన కాళ్ళు పట్టుకోవడం, ఆయనకి పట్టుకోవడంతో శిక్షలే పోతాయి అంటే, చేసిన తప్పులు మాయమైపోతాయి అంటే, మాఫీ అయిపోతాయి అంటే, ఇంకా కోర్టులు ఎందుకు? అవసరం లేదు కదా. అందరూ వరుసగా నుంచుంటారు, కాళ్ళు పట్టుకుంటే అయిపోతుంది కదా. అది దేశంలో ఆ చట్టమే ఉంటే గనక అసలు ఈ కోర్టులు, ఈ గోళ ఇదంతా ఎందుకు? అసలు చక్కగా కాళ్ళు పట్టేసుకుంటే అయిపోద్ది కదా. అయిపోతుంది. మళ్ళీ మొన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు. వీడియో రిలీజ్ చేసి అసలు ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటాననే దాకా ఎందుకు వచ్చాడంటే, జాలి కథలు చెప్పి వీడియో రిలీజ్ చేశాడు కదా. ఏమని? మా అమ్మని చూసుకుంటాను నేను ఒక్కడనే, మా అక్కల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, నేను ఒక్కడనే చూసుకోవాలి, తల్లిని చూసుకోవద్దంటారా, తల్లి కోసం అని చెప్పి నేను బెయిల్ తీసుకుంటే కూడా దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు, అది ఇది అని చెప్పి ఇష్టారీతిని మాట్లాడాడు. మాట్లాడి ఒక ఫేక్ సర్టిఫికెట్ ఒకటి పెట్టి వాళ్ళ అమ్మ హెల్త్ గురించి దాని ద్వారా బెయిల్ పొందాడు. పొందితే ఇప్పుడు దాన్ని బెయిల్ని పొడిగించుకోవటం కోసం కూడా నాటకాలు ఆడుతూ ఉన్నాడు. ఆడుతూ ఉంటే ఇది కాదురా బాబు, నువ్వు చాలా తప్పులు చేస్తున్నావు, నువ్వు పెట్టిన సర్టిఫికెట్ ఫేక్ అనేసరికి ఇంకా వీడియో రిలీజ్ చేసాడు. ఏడుపు మొహం వేసుకుని ఏడుస్తా, జాలి కథలు అనమాట. తల్లిని చూసుకొనివరా, తల్లికి నేను ఒక్కడనే కొడుకుని, అది ఇది అని చెప్పి ఇష్టారీతిన ఆ క్షణానికి కూడా తను చేసిన తప్పు ఒప్పుకోలా. ఆ వీడియోలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసింది, కూటమి ప్రభుత్వం, లోకేష్ దగ్గర నుంచి నాకు ప్రాణహాని ఉంది, ఇలా రకరకాలు మాట్లాడాడు. మాట్లాడి ఈ వీరుడు అంతకుముందు ఏంటి మాట్లాడాడు ఒకసారి గుర్తు చేసుకుందాం మనం. నాకు అరగంట టైం ఇస్తే చాలు, నేను జగనన్న దీనికోసం చూస్తున్నా, నేను అరగంట టైం ఇచ్చి చూడండి లేపేస్తా అని మాట్లాడాడు. చిన్న చిన్న పిల్లలను కూడా చూడకుండా రేపులు చేస్తానన్నాడు, అత్యాచారాలు చేస్తానన్నాడు. బ్రాహ్మణిని ఇలా అసలు ఒకళ్ళని కాదు, బ్రాహ్మణి అంటే గొప్పని కాదు, ఎవరిని అత్యాచారం చేస్తానన్నా ఒప్పుకుంటానికి వీల్లేదు. ఇప్పుడు లోకేష్ భార్య కాబట్టి బ్రాహ్మణి ఇది ఇష్యూ చేయాలనేది నా ఉద్దేశం కాదు. అంటే నీకు ప్రత్యర్థి పార్టీలో ఉన్న ఆడవాళ్ళని ఈ విధంగా మాట్లాడడం, సుధారాణి మాట్లాడింది అట్లాగే ఉన్నాయి. మీ అందరికీ జగనన్న ఉన్నాడు, మాకు 30 ఏళ్ళ అధికారం మాదే, మా ఇష్టం వచ్చినట్టు చేద్దామని చెప్పి మీ ఇష్టారీతిని పేలారు. పేలినందుకు ఇప్పుడు సుధారాణి మాట్లాడితే కమ్మకులాన్ని తిట్టేది, రెడ్లిమి అని చెప్పి మీసాలు మెలేస్తూ ఉండేది, మాట్లాడితే మీసాలు మెలేస్తూ ఉండేది. మరి ఎందుకు చేసినట్టు మీరు? ఇప్పుడు నిన్న కూడా వీడియోలో ఏమంటాడు, నాకు తల్లి అయినా తండ్రి అయినా మొత్తం జగనన్నే అని చెప్పాడు. మరి అలాంటప్పుడు మొత్తం జగనన్నే అయినప్పుడు నువ్వు జైల్లో కూర్చుంటే నీ జగనన్న నీ తల్లిని చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టొచ్చు కదా. పైగా కుట్లు ఇప్పదీయలేదు మా అమ్మ, నేను లేనని కుట్లు కూడా ఇప్పదీయించుకోలేదు అని చెప్పాడు. అసలు ఎందుకు బాబు, డాక్టర్లతో పని లేకుండా నువ్వు మాట్లాడిన వీడియోలన్నీ ఆ రూమ్లో ప్లే చేస్తే ఆ దెబ్బకి కుట్లే ఊడిపోతాయి. డాక్టర్లతో పని లేదు, మాట్లాడేటప్పుడు కొంచెం అంటే కొంచెం. ఇప్పుడు ఆ వీడియో రిలీజ్ చేశాడు కదా. వీడియో రిలీజ్ చేశాక పోలీసులు ఏం చేశారు, నేను అపోలో హాస్పిటల్లో ఉన్నా, మా అమ్మని చూసుకుంటున్నా, మా అమ్మకి సేవలు చేస్తా అన్నాడు కదా. పోలీసులు వెళ్ళి అపోలో హాస్పిటల్లో ఏముంటుంది సీసీ కెమెరాలు చెక్ చేశారు. అసలు ఆయన హాస్పిటల్కి వెళ్ళలేదని తేలింది. ఇది తేలేసరికి ఇంకిప్పుడు కాళ్ళబేరానికి వచ్చాడనమాట. ఎప్పటికే తత్వం బోధపడింది అయ్యగారికి, ఈ నా బెయిల్ ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది అని చెప్పి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుంటానంటున్నాడు. కాళ్ళు పట్టుకుంటే అయ్యేది కాదు ఇది పని. నీ మీద అసలు నిజానికి
నిర్భయ కేసు పెట్టాలి. ఎందుకంటే నువ్వు అత్యాచారం చేస్తానని బెదిరిస్తున్నావు అంటే బెదిరింపు కిందే వస్తుంది కానీ అవును అవును వాళ్ళు భయపడ్డారా లేదా అది వేరే విషయం. ఓపెన్ గా మాట్లాడావు కదా, ఇది స్టాకింగ్ కింద వస్తుంది. నిర్భయ 353 ABCD చదువుకో మరి ఒకసారి నువ్వు. నేను లా చదివానని చెప్తున్నాడు, పైగా లా చదివినోడికి ఆ మాత్రం తెలియదా? అతన్ని ఖచ్చితంగా నిర్భయ కేసు పెట్టాల్సిందే అతనికి. అతని మీద ఇలా ఆడవాళ్ళని అవమానపరిచినట్టుకు, మగవాళ్ళని అవమానపరిచినందుకు ఆత్మగౌరవం అనేది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఉంటుంది. నేనేమి ప్రత్యేకంగా ఆడవాళ్ళకే ఉంటుంది అనేది నా ఉద్దేశం కాదు. దానికి సంబంధించిన సెక్షన్స్ అతనికి దాని మీద ఆ సెక్షన్స్ వర్తించే వాటిని పెట్టండి బోరుగడ్డ అనిల్ మీద. కానీ ఈ మహిళల గురించి మాట్లాడిన దానికి మట్టుకు, పైగా ఇంకొకటి, చేసిన దానికన్నా చేయించిన వాళ్ళు కూడా ఎక్కువ నేరస్తులే. ఇది చెయ్యడం వెనకమాల ఈ రోజుకి నాకు అమ్మైనా నాన్నైనా జగనే అంటున్నాడు కదా, అంటే ఈ నేరం చేయమని చెప్పింది కూడా జగనే అనుకోవాలి, లేదంటే సజ్జలైనా అనుకోవాలి. వాళ్ళకి టార్గెట్లు ఇచ్చేయడం, ప్రజాసేవ చేయండి నాయన, టార్గెట్ల ప్రకారం మీకు పదవులు వస్తాయని చెప్పాల్సింది పోయి తిట్టండ్రా నాయన అని చెప్పి స్క్రిప్ట్లు రిలీజ్ చేసి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆ స్క్రిప్ట్లు వీళ్ళు పిచ్చిమొహాల్లాగా చదివి, అంటే వీళ్ళు ఏమీ తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదు, పిచ్చిమొహాలంటే రేపేం జరుగుతుంది అని ఆలోచించాలి కదా. వీళ్ళ మీద ఆధారపడి జీవితాలు ఉన్నాయి కదా కొన్ని. తల్లి ఉందని ఇప్పుడు నీకు తల్లి గుర్తొచ్చింది, ఆ రోజు ఎందుకు గుర్తురాలా నీకు తల్లి? ఇప్పుడు నువ్వు తిట్టిన వాళ్ళు కూడా ఇంకొక బిడ్డకి తల్లిలేగా. పవన్ కళ్యాణ్ భార్యలేంటి, పవన్ కళ్యాణ్ పిల్లలేంటి, మీ ఇష్ట రీతిన 2019 నుంచి 24 మధ్య మీకు అసలు కళ్ళాలు లేని గుర్రాల్లాగా, రేసు కుక్కల్లాగా మీ ఇష్టానికి చేశారు కదా. ఎంతమందికి ఆత్మాభిమానం దెబ్బతినేటట్లు, ఎంతమంది ఆత్మగౌరవం దెబ్బతినేటట్లు మాట్లాడారు మీరు. చేయొచ్చా మరి? అవన్నీ చేసేసి అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసేసి ఏంది అదేదో అంటారు కదా, పిల్లి పాలు తాగుతా నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నట్లు, ఒక్కసారిగా తలపైకి ఎత్తేసేసి మూతి దుడుచుకొని వెళ్ళిపోయి కూర్చున్నట్లు నువ్వు మాట్లాడితే ఎట్లా కుదురుతుంది? నీకు ముందు ఉండాలి జ్ఞానం. ఎవరు చేయమన్నా సరే, మీరైనా నేనైనా ఎవరైనా సరే, మనము ఎవరన్నా చెప్తే చేశాము అంటే ఎవరన్నా చెప్తే చెయ్యొచ్చు. కానీ ఈ చేసిన దానివల్ల నాకేం నష్టం జరుగుతుంది, భవిష్యత్తులో నాకేం నష్టం జరుగుతుంది, నా మీద ఆధారపడి ఉన్న వాళ్ళ జీవితాలు ఏమవుతాయి అనేది ఆలోచించుకోవాలి. ఆలోచించుకోకుండా నోటికి ఏదొస్తే అది బహిరంగంగా, అసలు మామూలుగా ఇట్లా మైకుల ముందు మనము ఉచ్చరించలేని బూతులు మాట్లాడాడు అతను. మాట్లాడితే ఎవరొక్కళ్ళన్నా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళన్నా సపోర్ట్ చేయాలి, ఒక్కళ్ళన్నా ఖండించారా ఆ పార్టీలో? అతనికి మాకు సంబంధం లేదని చెప్పారా? అందుకే నేను అంటున్నా, ఇది వైసీపీ పార్టీ మీద పెట్టాల్సిన కేసు, నన్ను అడిగితే వ్యక్తి మీద పెట్టాల్సిన కేసు కాదు. అసలు వైసీపీ పార్టీని కూడా పార్టీ చేయాలి దీంట్లో. అప్పుడు అధ్యక్షుల దగ్గర నుంచి కార్యదర్శుల దగ్గర నుంచి అందరూ వస్తారు బయటికి, అందరు రావాలి, ఒక బుద్ధి రావాలి. ఇప్పుడు పోసాని కృష్ణమురళి కావచ్చు, సుధారాణి కావచ్చు, వీళ్ళందరూ ఎందుకు మాట్లాడినట్లు? ఉచ్చం నీచం మర్చిపోయి. వీళ్ళలో ఎవరన్నా చదువుకునే వాళ్ళు ఉన్నారా? పైకి ఇతనే చెప్తున్నాడు బోరుగడ్డ అనిల్, నేను లా చదివాను అని చెప్తున్నాడు. ఆయనైతే నేను డాక్టరేట్ని అంటాడు కృష్ణమురళి. ఏంటి చేశారు మీరు డాక్టరేట్లు, లాయర్లు అయ్యి? మీ చదువు మీకేం నేర్పింది అసలు? సో ఇవన్నీ ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు అమ్మ. అంటే నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే పనిష్మెంట్ తప్పకుండా ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడే ఏమైంది, అసలు సినిమా రేపు కోర్టులో ఉంటుంది. ఇప్పుడే ఏమైంది, పోసాని కృష్ణమురళి కూడా ఒక జడ్జి దగ్గర అలా కాదండి ఇలా కాదండి అనబోతే ఒకటి ప్లే చేసి ఇది అన్నది నువ్వేనా అంటే మాట్లాడుకుంటూ ఉంచున్నాడంట. రేపు బోరుగడ్డ అనిల్ పరిస్థితి అదే. అదేమంటే కక్ష కట్టి స్టేషన్లు తిప్పుతున్నారు మమ్మల్ని, మా మీద కేసులు వేస్తున్నారు, పీటీ కేసులు వేస్తున్నారు, పీటీ వారెంట్లు తీసుకొచ్చుకుంటున్నారు. ఆ ఊర్లో కేసు ఉంది, ఈ ఊర్లో ఆ పోలీస్ స్టేషన్లో ఉందని, ఈ పోలీస్ స్టేషన్లో ఉందని, ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా. మీరు మాట్లాడేటప్పుడు ఈ మాత్రం మీకు అర్థం కాలేదా? అంటే మీ జగనన్న అదృశ్య హస్తం మిమ్మల్ని కాపాడుతుంది అనుకున్నారా?
కాదు కదా. అధికారం అనేది శాశ్వతం కాదు. మీరు అనుకున్నారు శాశ్వతం అని, 30 ఏళ్ల తర్వాత రాజు ఎవడో రెడ్డి ఎవడో అనుకున్నారు. అలా కుదరదమ్మా. అందుకని ఒక్కటే, బోరుగడ్డ అనిల్ గుర్తు తెచ్చుకోవాల్సింది, బోరుగడ్డ అనిల్ని చూసి ఎవరైనా సరే ఇలా పేటీఎం బ్యాచ్ లాగా మాట్లాడితే ఇలాగే అవుతుంది. చివరికి వచ్చేసరికి ఇలాగే అవుతుంది. మరి వీళ్ళని కాపాడటం అయితే ప్రస్తుత న్యాయ వ్యవస్థలో కానీ సామాజిక వ్యవస్థలో కానీ కుదిరే పని అయితే కాదు. ఒక్కటే అనుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మాకు అనుకున్నారు. ఆయనే చేతులు ఎత్తేశాడు. ఆయన చేయగలిగింది ఏమీ లేదు. పైగా ఈ కేసులన్నీ ఆయన్ని కూడా పార్టీని చేస్తే కానీ రాజకీయ పార్టీలకు బుద్ధి రావాలి. ఫస్ట్ ఏ రాజకీయ పార్టీ అయినా సరే, మన పార్టీ నుంచి ఒక వ్యక్తి మన పార్టీ అని చెప్పుకుంటూ మాట్లాడాడు అంటే అతన్ని మనం వ్యతిరేకించకపోతే మన పార్టీ మెడకు కూడా చుట్టుకుంటుంది అనేది అర్థం కావాలి. అందుకే నేను పార్టీలను చేయాలనేది. అప్పుడు ఎవడన్నా మాట్లాడితే స్కూల్లో మాస్టర్ బెత్తం చూపిస్తారు కదా క్లాస్ రూమ్లో, అలా బెత్తం చూపించి మాట్లాడుకుంటారా అని చెప్తారు. అలా చెప్పకపోయినా అసలు ఆ వ్యక్తికి మాకు సంబంధం లేదని చెప్పాలి. కనీసం ఎగ్జాంపుల్ సెట్ చేస్తారు. ఇప్పుడు చెప్పాలి. చెప్తేనే ఆ పార్టీ మీద కేసు ఉండదు, లేదంటే ఆ పార్టీ మీద కేసు పడుతుంది. ఇది రాజకీయాల్లో బూతులకి చర్మగీతం పాడాలి అంటే, వ్యక్తిగత దోషాలకు దిగకుండా ఉండాలి అంటే, నోరుంది కదా అని హద్దు పొద్దు లేకుండా మాట్లాడే వాళ్ళకి నోటికి తాళాలు పడాలి, బుర్రలకి తాళాలు పడాలి అంటే మటుకు ఇప్పుడు తీసుకోబోయే చర్యలు ఏవైతే ఉంటాయో, అవసరమైతే అదనపు ఛార్జ్ షీట్లు వేయండి అతని మీద, వేసి జగన్మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీని చేయండి. ఎట్లా రాజకీయ నాయకులు ఇట్లా బూతులు మాట్లాడతారో చూస్తాం. ఎంత కాలుష్యాన్ని నింపాలో. మనం అంతా వాతావరణ కాలుష్యమే అని మాట్లాడుకుంటున్నాం. రాజకీయ కాలుష్యము గంగా యమున నదులు మించిపోయిన కాలుష్యం వచ్చేసేసింది. గత 5 సంవత్సరాలు చూస్తున్నాం. బరితెగింపు మాటలు, ఇష్టారీతిన మాటలు, ఇవన్నీ ఆగాలి అంటే ఈ కేసు బేస్ చేసుకుని ఇప్పుడు ఏదో ఒక చోట మొదలవ్వాలిగా, మార్పు అనేది మొదలవ్వాలిగా. ఆ మార్పు కోసం చూద్దాం. ఆ మార్పు ఇక్కడితో మొదలవుతుంది, మొదలవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ.